యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంత దర్జాగా ఉంది లైఫ్. యేసు ప్రభుని విడిచిపెట్టి ప్రయాసపడ్డారు. చాలా మంది లైఫ్ లో కష్టపడతారు కానీ వాక్యం చదవరు. చాలా మంది లైఫ్ లో కష్టపడతారు, ప్రార్థన చేయరు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వేర్ యు ఆర్ ఫెయిలింగ్. నువ్వు ఓడిపోతున్న చోటు ఏదన్నా ఉంది అంటే యేసయ్యని పక్కన పెట్టడమే, ఆయన వాక్యాన్ని పక్కన పెట్టడమే, ఆయనతో సహవాసం పక్కన పెట్టడమే నీకు ఓటంగా మారుతుంది. జాగ్రత్త. నీకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఆ తెలివిని ఆధారం చేసుకొని దేవుని పక్కన పెడుతున్నావు చూడు, అదే మెయిన్ పాయింట్. అక్కడే లూజ్ అవుతున్నావు. కష్టపడు, ప్రయాసపడు, కష్టపడి చదవండి, ఉద్యోగంలో కష్టపడండి, దేవుని యొక్క సహవాసంతో కష్టపడండి. గొప్ప కార్యాలు, గొప్ప రిజల్ట్స్ మన లైఫ్లో పొందుకోగలం. ఈరోజు వారంతా ప్రయాసపడ్డారు, దొరకలేదు. యేసు ప్రభు చెప్పాడు కుడివైపు వలవే అని చెప్పాడు. వేయంగానే దొరికింది. ఎందుకు? ఎవరు వచ్చారు వారికి సహవాసం? ఇప్పుడు యేసు ప్రభు. ఆయన వాక్యం వచ్చింది, ఆయన మాట వచ్చింది, కుడి పక్కన వలవి అక్కడ మీకు దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. అంతే. యేసు ప్రభు ఒక మాట చెప్తే పరిస్థితులు సమకూర్చబడతాయి నీ కోసం.